గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడి వైభోగాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. ఓవైపు భక్తజన ప్రవాహం, మరోవైపు నిత్యాన్నదాన సత్రాలు, ఇంకోవైపు ప్రసాదాల తయారీ ప్రాంతం, హడావుడిగా తిరిగే స్వామివారి సేవకులు, ఇలా ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కనిపిస్తుంది. ప్రపంచమే తరలివచ్చే ఈ ఇల వైకుంఠానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కొండలపైకి వెళ్లేందుకు బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నా ముక్కు కోసమో మరో కారణమో చాలామంది భక్తులు మెట్ల మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులు రోజు సుమారు 35 నుంచి 40 వేల మంది వరకు ఉంటారు. వీళ్లు అలిపిరి నుంచి వెళ్లాలనుకుంటే 3550 మెట్లు, శ్రీవారి మెట్ల మార్గం నుంచైతే 2388 మెట్లు ఎక్కాల్సుంటుంది. అసలు ఒక రోజులో తిరుమల కొండమీదకు చేరుకునే భక్తుల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 75,000 నుంచి 1,00,000. దేవస్థానం లెక్కల ప్రకారం 2022లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారని అంచనా. తిరుమలకు చేరుకునే ముందే కొండపైన వసతి, శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలి అనేది భక్తులకు తెలిసింది. ఇక వసతి విషయానికొస్తే ఒక రోజుకు ఆన్లైన్ ద్వారా 3,000 గదుల్ని, స్వయంగా వెళ్లే భక్తులకు నేరుగా 3,000 గదుల్ని కేటాయిస్తారు. అదే దర్శన టికెట్లను తీసుకుంటే రోజుకు 300 రూపాయల టికెట్లను 20 నుంచి 25,000 వరకు, బ్రేక్, శ్రీవాణి తదితర సేవలన్నీ కలిపి 5,000 వరకు టికెట్లను కేటాయిస్తారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు తలనీలాలు సమర్పించుకోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తలనీలాల బరువు ఏడాదికి సుమారు 500 నుంచి 600 టన్నుల వరకు ఉంటుందట. కేవలం తలనీలాల నుంచి స్వామివారి ఖాతాలో చేరే ఆదాయం సాలీనా 120 కోట్ల రూపాయల పైమాటే. ఏ టికెట్ తీసుకున్నా స్వామిని కళ్ళారా చూడాలనుకుంటే కొన్ని గంటల పాటు లైన్లో నిలబడాల్సిందే. అంత శ్రమ తీసుకుని బంగారు వాకిలి వద్దకు వెళ్లే భక్తులకు అన్ని రకాల ఆభరణాలు దాల్చిన స్వామివారు దర్శనమిస్తారు. వజ్ర వైఢూర్యాలు, పచ్చలు, కెంపులు ఇలా ఒకటేమిటి, స్వర్ణాలంకార శోభితుడే కనిపించే ఆ వడ్డీ కాసులవాడి దగ్గర ప్రస్తుతం 1,083 రకాల ఆభరణాలున్నాయి. వాటిని ఏడాది మొత్తం వివిధ సందర్భాల్లో అలంకరిస్తూ ఉంటారు. అన్నింట్లోకి గరుడ మేరుపచ్చ అరుదైన ఆభరణమని, దీని బరువే 5,000 గ్రాముల వరకు ఉంటుందని అంటూ ఉంటారు. అదేవిధంగా మూలవిరాట్టుకు అలంకరించే నిలువెత్తు లక్ష్మీ కాసులహారం కూడా ఎంతో ప్రత్యేకమైందని చెబుతారు. ఇక స్వామికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల హారాలు, ఉత్సవ విగ్రహాలకు అదనంగా మరో 7 కిరీటాలు ఉన్నాయి. మూలవిరాట్టుకి ఆపాద మస్తకం తొడిగే ఆభరణాల సెట్లు 3 ఉన్నాయి. ఆభరణాలు కావచ్చు, స్వామికి వచ్చే బంగారు కానుకలు కావచ్చు, అన్నీ కలిపి ప్రస్తుతం శ్రీవారి దగ్గర 10.25 టన్నుల బంగారం ఉంది. స్వామికి అలంకరించే ఆభరణాలు కాకుండా ప్రత్యేకంగా వేసే పూల మాలలు, ఇతర పుష్పాలంకరణ కనులకు పండుగే. స్వామికి అలంకరించే పూలలో కొన్నింటిని తిరుమలలోని తోటలోనే పండిస్తుంటే మిగిలిన వాటిని బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి తెప్పిస్తారు. ఒక రోజులో సుమారు 750 కేజీల పుష్పాలను స్వామివారి సేవలో ఉపయోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో 40 టన్నుల వరకు వాడతారు. ఆ వడ్డికాసుల వాడిని దర్శించుకునేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అయినా ఆ భాగ్యానికే మురిసిపోయే భక్తజనం స్వామికి తమ శక్తి కొలది కానుకల్ని సమర్పించుకుంటారు. అలా ముడుపులు, హుండీలో వేసే డబ్బులు, బంగారం రూపంలో సమర్పించే కానుకలు, స్వామికి ఉండే స్థిరాస్తులు, ఇలా అన్నీ కలిపితే ప్రస్తుతం శ్రీనివాసుడి సంపద 2.5 లక్షల కోట్ల రూపాయలు. కేవలం నగదును తీసుకుంటే దాదాపు 15,938 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని పలు బ్యాంకుల్లో ఎఫ్డీల రూపంలో భద్రపరిచారు.
ఇక స్వామిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తుల దృష్టి ముందుగా ప్రసాదం వైపు వెళుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది జిఐ ట్యాగ్ని సొంతం చేసుకున్న శ్రీవారి లడ్డూను రోజుకు 4 లక్షల వరకు వివిధ పరిమాణాల్లో చేస్తుంటారు. కేవలం లడ్డూల తయారీలోనే రోజు దాదాపు 15,000 కిలోల నెయ్యి, 6.5 నుంచి 7 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 540 కేజీల ఎండు ద్రాక్ష వాడతారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు లేదా ఆ తరువాత అక్కడున్న నిత్యాన్నదాన సత్రంలో భోంచేస్తే భక్తులకు అదో తృప్తి. నిజమే మరి. ఆ సత్రంలో 2 పూటలా భోజనం, టిఫిను ఉచితమే. ఎలా చూసుకున్నా రోజుకి సుమారు 1,00,000 మంది వరకు భక్తులు భోంచేస్తూ ఉంటారు. అన్ని రకాల ప్రసాదాల తయారీ నిమిత్తం మొత్తంగా రోజుకు 6 టన్నుల గ్యాసును వినియోగిస్తారు. ఇక వెంకన్నకు నివేదించే ప్రసాదాలన్నీ ఆగమశాస్త్రంలో నిర్దేశించిన దిట్టం అంటే కొలతల ఆధారంగానే తయారు చేస్తారు. సుప్రభాత సేవలో వెన్న, ఆవు పాలను అర్పిస్తే తోమాల సేవ పూర్తయ్యాక నల్ల నువ్వులు, సొంఠి, బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదిస్తారు. సహస్రనామార్చన తరువాత మీగడ, వెన్న, పెరుగుతో చేసిన అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇక మధ్యాహ్న ఆరాధనలో లడ్డు, దోశ, వడ, అప్పం వంటివి. అలాగే సాయంకాలం శుద్ధన్నం, సిరాను నివేదిస్తారు. అలాగే రాత్రి మిరియాలతో చేసిన మరీచాన్నం, గూడాన్నం ఉంటాయి. అదేవిధంగా పులిహోరను ఎక్కువ మోతాదులో వండి రాశిగా పోసి నివేదించడం, జిలేబీలు, మురుకులు, పోళీలు వంటివి కూడా ఉంటాయి. ధనుర్మాసంలో మాత్రం బెల్లం దోశల్ని ప్రత్యేకంగా చేస్తారు. ఇవి కాకుండా చక్కెర పొంగలి, చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, రవ్వ కేసరి, కట్టు పొంగలి, శాకాన్నం, పంచామృతం, పంచకజ్జాయం వంటివి మార్చి మార్చి నివేదిస్తూ ఉంటారు. వీటి తయారీలో వాడే పదార్థాలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తారు. తిరుమలలో ఉత్సవాలు అనగానే దసరా సమయంలో రంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలే గుర్తొస్తాయి. కానీ వాటితో పాటు స్వామివారికి ఏడాది మొత్తం నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాల పేరుతో దాదాపు 500 పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాత్రం స్వామికి సుప్రభాతం కాకుండా తిరుప్పావై పాశురాలను వినిపిస్తారు. ఇవన్నీ సరే, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సాగేందుకు ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుసా? సుమారు 16,000 మంది. ఇక స్వామివారి సేవలో తరించే అర్చకుల్లో వంశపారంపర్యంగా 4 కుటుంబాలు ఇప్పటికీ కొనసాగుతుంటే అదనంగా సహాయ అర్చకులుగా 35 మంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం 2022లో దాదాపు మే నుంచి ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు పైగా హుండీ కానుకలు వచ్చాయి. ఒక రోజున రికార్డు స్థాయిలో 6,31 లక్షల రూపాయలు వచ్చాయని, శ్రీవారి ఆలయ చరిత్రలో ఇది రావడం రెండోసారని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది.